అన్న ఇప్పుడు ఓదెలా 2 మూవీ చూసి వస్తున్నా, నిజం చెప్తున్నా ఫస్ట్ హాఫ్ మించిపోయింది అన్న సినిమా. అసలు ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ లో హిట్ అయింది. సో దానికి మించి సినిమా తీయాలనుకున్నారు డైరెక్టర్ అశోక్ గారు. అంతగా మించి మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి సినిమా ఉంది. ట్రైలర్ లో చూసి కొన్ని సీన్లు చూసి ఓకే బాగుంది సినిమా అని అనుకున్నాం, కానీ థియేటర్ లో చూస్తే మాత్రం ఒచ్చ పడిపోయింది సినిమాలో సీన్స్ అయితే. అన్న ఒక్క డైలాగ్ కాదు, ఒక్క డైలాగ్ అంటే ఆవు మాసం అమ్ముకునే కాదు, అమ్ముకుని కూడా బతకొచ్చు. అసలు ఆ డైలాగ్ మామూలుగా లేదు. కానీ ఇక్కడ ఒక డిసప్పాయింట్ ఏంటంటే ఎక్కడ అమ్ముకోలే ఎక్కడ బతకాలి అనేది అది చూపించలేదు. నేను అది చూద్దామని వచ్చాను సినిమాలో. కానీ సినిమా అయితే మాత్రం ఓవరాల్ గా దడ పుట్టించాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా దడ పుట్టించాడు. నాకైతే ఆ సీన్స్ బాగా నచ్చినాయి. అర్రర్ ఎఫెక్ట్స్ కానీ కొన్ని సీన్స్ అయితే మాత్రం విజిఎఫ్ గ్రాఫిక్స్ అబ్బాబ్బా నెక్స్ట్ లెవెల్ గెలిపింది సినిమా మాత్రం. ఓవరాల్ గా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి 100 రెట్లు ఇంకా ఎక్కువ సినిమాను అరేంజ్ అండి. క్లైమాక్స్ అయితే మాత్రం మర్చిపోయింది. నాకు అసలు తల లేకుండా మొండం ఒకటే నడుచుకుంటాడు. కొన్ని సీన్స్ అయితే ఒక్క సీన్ క్లైమాక్స్ ఒకటే కదా, ప్రతి సీన్ క్లైమాక్స్ లా అనిపించింది. నాకైతే ప్రతి సీన్ కూడా అట్లా అనిపించింది. కొన్ని సీన్స్ అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయాల, దిమ్మ తిరిగిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. సినిమా అయితే ఓవరాల్ గా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దడ పుట్టించింది సినిమా మాత్రం. సూపర్ అన్న. ఓకే అన్న. అసలు తమన్నా అయితే అఘోరి క్యారెక్టర్ అయితే మాత్రం పర్ఫెక్ట్ గా చేసింది. నిజంగా ఒక గ్లామర్ క్వీన్ అయి ఉండి ఈమె అఘోరి క్యారెక్టర్ చేయడం అసలు సెట్ అవుతుందా యాప్ట్ అవుతుందా అనుకున్నాం, కానీ పర్ఫెక్ట్ గా యాప్ట్ అయిందన్న. అసలు ఒక భక్తి ఎలా ఉంటది, అఘోరీలు భక్తి ఎలా ఉంటది అని రియల్ గా మనకు తెలియదు. సో ఈ సినిమాలో ఆవిడ ఎంత నిష్టగా ఉంటది, ఎంత భక్తిగా ఉంటది, వాళ్ళు ఏదైనా సాధించగలరు, వాళ్ళ పవర్స్ అలా ఉంటాయి. శత్రువులే కాదు అంటే తాంత్రిక విద్యలు చేసేవాళ్ళే కాదు, అఘోరీలు కూడా అంతకు మించి పవర్స్ ఉంటాయి అన్న విధంగా సినిమా చూపించారు. అది రియల్ గా నిజంగానే ఉంటాయి అట్లా. సో సినిమా అయితే ఓవరాల్ గా కూడా చాలా అంటే చాలా బాగుంది. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి సినిమా అయితే డెఫినెట్ గా ఉందన్న. తమన్నా గానీ ఆ విలన్ గా చేశారు తిరుపతి క్యారెక్టర్. సో అరుంధత్కి ఎంత పేరు వచ్చిందో అనుష్కకి, తమన్నాకి అంత పేరు వచ్చింది ఈ సినిమాతో. సో విలన్ కూడా సోను సూద్కి ఎంత పేరు వచ్చింది అరుంధత్లో, ఓదిలా 2కి ఆ అబ్బాయి తిరుపతి క్యారెక్టర్ అంత పేరు వచ్చింది. నాగసాధువుగా చేశారు. సో గ్లామర్ ఎక్స్పెక్ట్ చేసుకుంటే కష్టం, కానీ ఒక మంచి థ్రిల్లర్ సినిమా. అవును. ఫస్ట్ హాఫ్ అయితే ఆవిడ ఎక్స్పెక్ట్ చేయడు అసలు. ఆ శవాన్ని కప్పెట్టి సీన్లు కానీ సెకండ్ షోకి సినిమా ఎవరైనా వెళ్ళాలంటే పక్కన మనిషి ఉండాలి ఖచ్చితంగా. అంత భయంకరంగా ఉంది ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటది. సెకండ్ హాఫ్ 2-3 ల్యాగ్ సీన్స్ ఉన్నా కానీ క్లైమాక్స్ కోసం దాన్ని అట్టు పెట్టారు. సో క్లైమాక్స్ లో శివుడు ఎంట్రీతో సినిమా ఎండ్ అవుద్ది. అఖండలో బాలకృష్ణ గారిని ఎలా చూపించారు, సో ఇందులో తమన్నా అలా చూపించారు. అందరికి నచ్చుద్ది, కానీ హార్ట్ పేషెంట్ మాత్రం చూడొద్దని చెప్తున్నా. ఎందుకంటే కొంచెం భయంకరంగా ఉంటది. సో హార్ట్ పేషెంట్ కోసం నేను చెప్తున్నా. అందుకే ఏ సర్టిఫికేట్ సంపత్ నందికి ఇది ఒక మంచి కంబ్యాక్ సినిమా. లో బడ్జెట్ లో మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. సినిమా చూసిన బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ పాత్ర గుర్తుంటది ఇందులో? తమన్నా క్యారెక్టర్ అండ్ తిరుపతి క్యారెక్టర్ అయితే మర్చిపోరు ఒక నెలలు. ఇందులో కూడా ఆవిడ కథను నడిపించేది ఆవిడే కనుక హీరోయిన్ అండి. ఆవిడ కూడా ఇందులో కూడా హీరోయిన్ అనే చెప్పొచ్చు. ఆవిడ హీరోయిన్ కాకపోవడం కాదు, ఈ సినిమాని కథ నడిపించేది ఆవిడే కనుక ఈ సినిమాకి కూడా హీరోయిన్ ఆవిడే, హీరో కూడా ఆవిడే ఒక రకంగా చెప్పాలంటే. సో మీరు ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా, ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మాత్రమే చూడాల్సింది. ఓటీటీలో వస్తుంది కదా అప్పుడు చూద్దామని అనుకోవద్దు. 1 ఎలాగో మీరు చూసిన వాళ్ళందరికీ కూడా 2 చాలా బాగా నచ్చుతుంది, ఇంకా అంతకంటే 100 రెట్లు నచ్చుతుంది అనే నమ్మకంతో ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమాలో నేను యాక్ట్ చేశానని చెప్పట్లేదు, నాగసాధు క్యారెక్టర్ ఇందులో నాది. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్కి రండి, చూసి మీ ఎక్స్పీరియన్స్ కూడా 10 మందితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. విజువలైజ్ వండర్. మనకు ఆ శివుణ్ణి చూపించడం అనేది చాలా బాగా అనిపించింది అన్న. లాస్ట్లో అసలు అదొక విజువలైజ్ వండర్. అది మనం థియేటర్లో చూడాలి అలాంటి వండర్స్. సో చాలా బాగా అనిపించింది. హర్రర్ ఎఫెక్ట్ నార్మల్ గానే ఉంటదన్న, అంత ఎక్కువ ఏం భయపెట్టలేదు. ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం హర్రర్ అనిపిస్తుంది. మరీ అంత బీభత్సంగా అయితే భయపట్టింది అయితే లేదు, బట్ హర్రర్ అనిపిస్తుంది మనకు కొన్ని విషయాలలో. ఓకే హర్రర్ ఉందిరా అనిపించే రేంజ్ లో అవుతుంది. సో బీజిఎం ఎఫెక్ట్ బాగుంది, బీజిఎంస్ బాగున్నాయి. సో పిక్చరైజ్ బాగుంది, తమన్నకు గెటప్ సూట్ అయింది. అలాగే వశిష్ఠ గారి యాక్టింగ్ చాలా బాగుంది. చాలా అంటే చాలా మెచ్యూర్ గా చేశారు ప్రతి ఒక్కరు కూడా. చాలా బాగుంది అనిపించింది సినిమాలో. మెచ్యూర్ గా ఉంది పర్ఫార్మెన్స్. సంబంధించిన డైరెక్షన్ కూడా బాగుంది. తనని కూడా తక్కువ చేసి మాట్లాడలేం, ఎందుకంటే కొన్ని తను తీసుకున్న ఏదైతే పంచభూతాల కాన్సెప్ట్ ఉందో చాలా వరకు వర్కౌట్ చాలా బాగా చేశాడు. అలాగే లాస్ట్ లో శివుడు రావడం, నంది హెల్ప్ చేయడం, తమన్నాకి శక్తులు కోల్పోవడం, సో అలాంటివన్నీ చాలా బాగా చూపించాడు.
సినిమాలో చాలా ఏది మిస్లీడ్ గా క్లైమాక్స్ లో ఏది మిస్లీడ్ కాకుండా చూసుకున్నాడు. సో అది చాలా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ అయితే చాలా అంటే ఈ సినిమాకి ఓదేల 2 అంటే ఓదేల 2 క్లైమాక్సే సినిమాకి ప్రాణం. సో ఆ రేంజ్ లో తీసారనమాట క్లైమాక్స్ మాత్రం. అర్థం కాలేదు. ఓదేల 1 అది ఒక డిఫరెంట్ అన్న, ఎందుకంటే అది మనుషుల మధ్య మాత్రమే జరుగుతూ ఉంటది. ఇదేంటంటే దేవుడికి ఒక ప్రేతాత్మకి మధ్య జరుగుతుంది. సో అదొక విజువలైజ్ వండర్, ఇదొక విజువల్. అది విజువల్ వైజ్ గా ఏముండదు, అది నార్మల్ స్టోరీ ఉంటుంది. కానీ ఇందులో విజువలైజ్ వండర్స్ ఉంటాయి. సో చాలా బాగున్నాయి అన్న, చాలా బాగున్నాయి. ఈ సినిమాకి విజువల్సే చాలా మెయిన్ ప్లస్. సో చాలా విజువల్స్ గా బాగున్నాయి కాబట్టి సినిమా మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సో క్లైమాక్స్ ఏదైతే ఉందో అది ఒక మన ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా థియేటర్ లో. ఓదేల 2 మూవీ ఇది ఒక సెకండ్ పార్ట్ చూసినామంటే నిజంగా చెప్తున్నా, ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి తమన్నా హీరో గారికి. ఎందుకంటే ఈ సినిమా తీయాలన్నా కూడా గట్స్ ఉండాలి, అలాంటి క్యారెక్టర్ ఒప్పుకుందంటే తమన్నా హీరో గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఒక బూస్ బౌన్స్ వస్తున్నాయి నిజంగా చెప్తున్నా. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఎక్కడ కూడా తగ్గకుండా డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే మన ప్రతి ఒక్క సీన్ చూసినా కూడా మనకు ఒక ఎలివేషన్స్ కానీ, అంటే ఏ సీన్ చూసినా కూడా మనకు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్నా కానీ, ఒక డాన్స్ అయిపోయినా కానీ, ఒక పైన సెట్టింగ్స్ కానీ చాలా బాగుంది. అంటే ఈ సినిమా ఇదే సినిమా శివరాత్రికి వచ్చింటే ఇంకా బాగుంటుండే. కాకపోతే ఈ సినిమా లేట్గా వచ్చిన, లేటెస్ట్ గా వచ్చిన ఇది ఒక సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇది ఒక సినిమా డైరెక్టర్ కెరియర్ లా ఇది ఒక నిలిచిపోతున్న సినిమా. తమన్నా గారు ఈ సినిమాకి మంచి పేరు తెచ్చుకుంటది. అప్పట్లో బాహుబలి ఎంత కష్టపడ్డదో సినిమాకి, అంటే అప్పట్లో ఆ సినిమా ఓకే, ఇప్పుడున్న సెకండ్ పార్ట్ చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు సినిమా. అంటే ఎక్కడ కూడా బోరింగ్ కాదు, సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్, సూపర్ 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 సూపర్. ఓదేల 2 క్రేజీ, చాలా బాగుంది. వశిష్ఠ మేజర్లీ మన లీడ్ రోల్ చేసిన వశిష్ఠ చాలా బాగా అనిపించింది అన్నమాట. అంటే సోనూ సూద్ ని రీప్లేస్ చేస్తాడా తెలుగు ఇండస్ట్రీలో అన్న ఫీలింగ్ వచ్చింది. యాక్చువల్లీ వాయిస్ అంతా బాగుంది, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. తమన్నా కోసం వచ్చిన వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే తమన్నా ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో వస్తుంది. బట్ ఓవరాల్ బీజిఎం కానీ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ 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 గుడ్. అన్న ఏం చెప్పమంటే ఓదేల 2 సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అనమాట. అసలు ఇప్పుడు దాకా థ్రిల్లర్ మూవీస్, హర్రర్ మూవీస్ వచ్చాయి, కానీ ఇది అయితే దానికి ఒక మెట్టు ఎక్కువే ఉంటది అనమాట. చాలా బాగుంది, ఒక మంచి సినిమా. సో ఆ విలేజ్ లో జరిగే స్టోరీని దీనికి దేవుడికి బాగా లింక్ చేసి ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అయితే చూపించారనమాట. సంపత్ నంది గారు అయితే చాలా బాగా తీశారు. పార్ట్ 1 ఎలా ఉందో పార్ట్ 2 దానికి మించింది. లాస్ట్ లో పార్ట్ 3 అని వేశారు. సో చాలా బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ మెయిన్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తమన్నా గారి పర్ఫార్మెన్స్ విశ్వరూపం అనమాట, చాలా బాగుంది. అలాగే అబ్బా పటేల్ తన క్యారెక్టర్ చాలా బాగుంది. మెయిన్ దెయ్యం వచ్చే సీన్స్ అయితే ఫస్ట్ హాఫ్ లో ఒక 2 సీన్స్ ఉంటాయి, తర్వాత సెకండ్ హాఫ్ అంతా గూస్ బంప్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఓదేల 2 చాలా బాగుంది.